అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఆస్ట్రోనాట్స్ యొక్క ఆరోగ్య పరిస్థితులకి వచ్చే మార్పులు ఎలా ఉంటాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ సునిశ్చితంగా పరిశీలించడానికి ఇస్రో ఈగల్ని కూడా పంపిస్తుందంట. డ్రోసోఫిలియా మెల్నోగాస్టర్ ఈగల యొక్క విసర్జన వ్యవస్థ మానవుని విసర్జన వ్యవస్థతో దాదాపు 77% పోలి ఉంటుందంట. అంతరిక్షంలో జీరో గ్రావిటీ మనకు తెలుసు, శూన్య గురుత్వాకర్షణ శక్తి అంటాం. ఆ వాతావరణంలో జనరల్ గా ఆస్ట్రోనాట్స్ వాళ్ళు ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోరు, ఎక్కువ సాలిడ్ ద్రవరహిత ఆహారం తీసుకుంటారనమాట. దీనివల్ల వాళ్ళ ఎముకల్లో క్షీణత ఎక్కువ ఏర్పడతా ఉంటుంది వాళ్ళ అంతరిక్షంలో ఉన్నప్పుడు. ఈ కారణం వల్ల వారి శరీరం నుంచి కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుందన్నమాట. సో దానివల్ల కిడ్నీస్లో రాళ్ళు, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలా జరగటానికి సాధారణంగా భూమి మీద ఉన్న పరిస్థితుల కంటే అంతరిక్షంలో ఉన్నప్పుడు ఎన్నో రెట్లు ఎక్కువ. అంటే కిడ్నీలు కాల్షియం బాగా పెరిగిపోయే బాడీలో కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం అంతరిక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ లిక్విడ్స్ తీసుకోరు, సాలిడ్ ఆహారం తీసుకుంటారు.